అవును, టీడీపీ వారు మేము కొన్ని సవరణలు ఇచ్చామని నరమడి వాళ్ళ సవరణల గురించి బాగా మాట్లాడినారు అని. మరి ఇప్పుడు మీ సవరణలు ఆమోదించాలా? మీరు ఇచ్చిన సవరణలు కూడా ఆమోదించాలా కదా? మరి ఎందుకు మద్దతు ఇస్తూ ఉన్నారు? వారు జవాబు చెప్పాలి మరి. కాబట్టి ఏమంటే మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారంటే, చంద్రబాబు కొద్దిగా పవన్ కళ్యాణ్ అంత ఇది కాలేదనుకో, పవన్ కళ్యాణ్ పాపం పూర్తి డ్రెస్ చేసుకొని ఆయన సనాతనవాది అయిపోయి బీజేపీ అజెండా మోస్తున్నాడు. ఆయన బీజేపీ అజెండా, పక్కా బీజేపీ అజెండా ఆయన. పాపం నిజంగా నాకైతే బాధ అవుతుంది. ఆమె అంటే వ్యక్తిగతము మనం మాట్లాడకూడదు. ఆమె క్రిస్టియన్, ఆమె భార్య, ఆమెతో కూడా పాపం గుడ్డు కొట్టించాడు వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకుపోయి. అంత అవసరమా? కాబట్టి ఆయన పూర్తి సనాతనవాది అయిపోయి ఆ డ్రెస్ వేసుకొని ఆ బొట్టు పెట్టుకొని ఆ ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పాపం ఆయన మారిపోయినాడు. చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పాడు, ఒక వక్ఫ్ దాంట్లో వేరే మతస్థులకు ఉండకూడదు, మనం టీటీడీ పాలక మండలిలో మనం వేరే మతస్థులకు స్థానం ఇవ్వడం లేదు కదా అని కూడా చెప్పాడు. మరి ఇవాళ జవాబు చెప్పాలి. చివరి అంశం కూడా చెప్పాల్సింది ఏమంటే, నేను ముందు ఏమో దాన్ని పెద్దగా చెప్పకూడదు అనుకున్నా కానీ చంద్రబాబు రోజు ఇదే చెప్తున్నాడు, ఒకే రికార్డు. అదేమంటే P4 ద్వారా పేదరికాన్ని పోగొడతాను. P4 ద్వారా అసలు P4 ఏంటి? పేదరికం ఏమిటి? అసలు పేదరికం ఎందుకు వస్తుంది? పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం ఎందుకుంది? నువ్వు దాన్ని జోలికి పోకుండా కొంతమంది షావుకారుల దగ్గర డబ్బులు తీసుకొని పేదోళ్ళకి ఇస్తే మొత్తం పేదరికం అని పోతుందని చెప్తే, ఇంతకంటే చెవులో పూలు పెట్టేది ఇంకోటి ఉంది అని నేను అడుగుతాను. అంటే మీరు చేసిన కార్యక్రమం నేను తప్పు పట్టడం లేదు. ఓకే, మంచిదే, డబ్బున్న వాళ్ళతో తీసుకొని డబ్బు లేని వాళ్ళకి సాయం చేస్తే ఎవరము తప్పు పట్టరు. దానికి ఆల్రెడీ ఉన్నాయి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ, CSR దాని కింద ప్రతి కార్పొరేట్ కంపెనీ వాళ్ళు కూడా కొంత డబ్బు కేటాయిస్తారు, పేదవాళ్ళకి ఖర్చు పెడతారు, కొన్ని మంచి ఔదార్యంతో ఖర్చు పెడతారు. అది పేదరికం పోయిందని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళ భారతదేశంలో పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం పెరిగిందా లేదా తగ్గిందా? దానికి సమాధానం చెప్పు. వాళ్ళ అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు మీరు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఇంత ఇది తారతమ్యం పెరిగిపోతున్న నేపథ్యంలో దాన్ని వదిలిపెట్టి నువ్వు ఏదో కొంతమందికి పేర్లు బాగా పెట్టాడు. బంగారు కుటుంబము, ఇంకోటి మార్గదర్శి అని పెట్టాడు. మార్గదర్శిలో ఏదో మార్గదర్శి అని పెట్టాడు. పేరు బాగుపెట్టి దాంతోనే పేదరికం అంతా పోతుందని చెప్పి నువ్వు ప్రజల చెవిలో పూలు పెడితే అది సరైనది కాదు. ఈ కార్యక్రమం చేయండి, తప్పులేదు. ఈ కార్యక్రమం వల్ల కొద్ది పేద కుటుంబాలు బాగుపడతాయని మీరు చెప్పినా బాగా ఉంటుంది, కానీ మొత్తం దీంతోనే పేదరికం పోతుందని చెప్తాడు. అసలు పేదరికం ఎందుకుంది? పేదరికాన్ని మీరు పెంచుతా అన్నారు. మీరు అంబానీలకు, అదానీలకు ఊడిగం చేసి వాళ్ళ ఆస్తులు పెంచి మా తర్వాత ఇక్కడ మెగా కంపెనీ అంటే అన్ని కంపెనీలకంతా కూడా దోచిపెట్టి, కార్పొరేట్ కంపెనీలకి మీరే దోచిపెట్టి మీరు కొద్దిగా ఇవ్వండి అంటే పాపాలు చేసి తీసుకొని పోయి ఉండిలో వేస్తా అంటారే, అట్లా వాళ్ళతో మీరు కొద్దిగా ఇవ్వండి, వీళ్ళకి మీ ఊరోళ్ళకి ఇవ్వండి, మీ గేర్లో వాళ్ళకి ఇవ్వండి అన్నట్లుంది. మరి చంద్రబాబు నాయుడు దీనికి పదే రోజు ఏ పొద్దున్న లేసిన పేపర్లో P4 అంటే P4తోనే అంత బాగుపడుతుంది. కాబట్టి ఏమంటే ప్రజల్ని పక్కాగా తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. 100% తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు. నువ్వు అసలు అటు జరుగుతున్నది ఏంటి? మీరు చేస్తున్నది ఏంటి? నువ్వు పేదరికం అంతా పోతుందని చెప్పి పేదరికం దీంతోనే పోయేటట్లుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. మీరే గవర్నమెంట్లో వాళ్ళకి దోచిపెడతారు, వాళ్ళ ఆస్తులు పెంచుతారు, వాళ్ళని అడుక్కోండి అంటారు. అంటే ప్రజల్ని భిక్షగాలు చేసేయడానికి తయారవుతా ఉన్నారు. నీకు చేతనైతే నీవు వీటన్ని కూడా అరికట్టు, తర్వాత ప్రభుత్వ ఆదాయాన్ని పెంచు, సంపద పెంచుతానన్నావు కదా, సంపద పెంచు, సంపదలో అందరికీ వాటా ఇవ్వు. అందరికీ అంటే పేదవాళ్ళకి ఇవ్వాలి. ప్రతిదీ అందరికి ఇస్తాను, అందరికీ ఎందుకు ఇస్తావు? పేద ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి అంటే క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం, అందరికీ దోచిపెట్టే కార్యక్రమానికి రద్దు చేయండి. ఈవెన్ స్కీమ్స్లో కూడా నేను చెప్తాను,
స్టూడెంట్స్కి పిల్లలకి అమ్మఒడి ఇస్తాము అంటావు, ఇవ్వు, సంతోషంగా ఇవ్వు. కానీ ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతారో వాళ్ళకి ఇవ్వయ్యా. నువ్వు ₹1,00,000 2 లక్షలు ఫీజు కట్టే వాళ్ళకి నువ్వు 15,000 ఎందుకు ఇస్తావు? 2 లక్షలు ఫీజు కట్టి నారాయణలో చైతన్యలో చేర్చుకుంటారు, వాళ్ళకి నువ్వు డబ్బులు ఇస్తావు. దానివల్ల ఏం జరుగుతుంది? ఈ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఉండరు రాబోయే రోజులు. కాబట్టి అంటే క్లియర్గా చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు P4 అని ఆయన పదే చెప్పడం మానుకొని ఎక్కడైనా పేదవాళ్ళకి నువ్వు ఇప్పిస్తే ఇప్పించు, కానీ దానితోనే పేదరికం పోతుందని చెప్పి ఇవాళ ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు ఇస్తూ ఉన్నాం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.